ఈ పోరాటంలో రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించడానికి అధికార పార్టీ మొత్తం మండలానికి ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రిని ఊరికి ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రిని దింపేసి మొత్తము నోట్ల కట్టలు కూడా సిద్ధం చేసేసారు అంటున్నారు. పెద్ద ఎత్తున డబ్బుల జరగబోతుంది. ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, స్వయాన ముఖ్యమంత్రి కూడా ఒక గ్రామానికి ఎమ్మెల్యే వచ్చిండు. కానీ 8 ఏళ్ళు పట్టించుకొని మునుగోడు నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన కేసీఆర్ వాళ్ళ ప్రభుత్వము నా రాజీనామాతోటి అవినీతి సొమ్ముతోటి బీరు బిర్యానీ అని చెప్పేసి డబ్బులు ఇచ్చి ప్రలోభాలు పెట్టి గెలవాలని చూస్తున్నారు. మునుగోడు ప్రజలు అమాయకులు కాదు, ఆత్మగౌరవాన్ని కేసీఆర్కు అమ్ముకోరు. వాళ్ళ భవిష్యత్తుకు, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు, వాళ్ళకు అభివృద్ధి కావాలి కాబట్టి అభివృద్ధికి ఓటేస్తారు తప్పితే వాళ్ళు ఈ ప్రలోభాలకు, డబ్బుకు, చికెన్కు, మటన్కు ఈ మునుగోడు ప్రజలు అమ్ముడు పోరు. ఒక చరిత్రలో నిలిచిపోయే తీర్పు మునుగోడు ప్రజలు ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఇస్తారు కూడా. రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా తర్వాతనే అంతవరకు అభివృద్ధి జరగలేదు. రాజీనామా తర్వాత వచ్చే ఉప ఎన్నిక వస్తేనే అప్పుడే మునుగోడు టు నార్కెట్పల్లి ఇంకొక రోడ్డు, ఈ రోడ్లు శాంక్షన్ చేయడము, రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఇదంతా కూడా రాజగోపాల్ రెడ్డి వల్లే జరుగుతోంది అభివృద్ధి అని అనుకోవచ్చా? 100%. నేను అధికారంలో ఉండి ఎమ్మెల్యే ఉన్నప్పుడు పట్టించుకొని ప్రభుత్వము నా పదవి త్యాగం చేసిన తర్వాత ప్రభుత్వం అంతా ప్రజల కళ్ళకాడికి వచ్చింది. మీ క్రెడిట్ అనుకోవచ్చా? నాది కాదు, ఇది మునుగోడు ప్రజలు నా మీద నమ్మకంతో ఓటేసి ఒక పదవి ఇచ్చిండ్రు. అదే నా కిరీటం, బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలిన కేసీఆర్ మీ ప్రజలు ఇచ్చిన పదవిని, ఆ ఆయుధం నా దగ్గర పనిచేస్తలేదు. దాన్ని కేసీఆర్ మీదకి వదిలిన రాజీనామా అనే ఒక అస్త్రాన్ని కేసీఆర్ మీద ప్రయోగించిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి మా మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చిన. అది ప్రజల నన్ను గెలిపించిన ప్రజల గొప్పతనం. అది వాళ్ళు ఇచ్చిన పదవిని వాళ్ళకే త్యాగం చేసిన. వాళ్ళ మేలు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా పదవి త్యాగం చేసిన. ఇక మునుగోడు ప్రజలు అంటే మీరు నల్గొండలో రాజకీయం చేస్తున్న గతంలో 2018లో మునుగోడుకు వచ్చి మీరు పోటీ చేశారు. అయినా అక్కడి నుంచి వచ్చి మిమ్మల్ని మునుగోడు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. మరి ఆ గుండెల్లో పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ ఎంపీగా ఉన్నారు, గుండెల్లో ఈసారి కూడా వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారని అనుకుంటున్నారా? 100% మునుగోడు ప్రజల కోసం నేను పదవీ త్యాగమే కాదు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ తెలంగాణలో ఈ దుర్మార్గమైన దానికి ఎంత పెద్ద పోరాటమైనా చేస్తా, ఎంత రిస్క్ అయినా తీసుకుంటే, అవసరమైతే ప్రాణత్యాగం అన్న చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం నుంచి కాపాడుతా. బీజేపీ అభ్యర్థిగా గెలిస్తే మునుగోడు అభివృద్ధి కోసం కేంద్రం నుంచి 1000 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని మీరంటుంటే, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానంటూ కేటీఆర్ గారు మొన్న ప్రకటించారు. మరి ప్రజలు ఎటువైపు మొగ్గుతారంటారు? అంటే దత్తత వైపా, 1000 కోట్ల వైపా? అంటే కేటీఆర్ గారు ఒక మాటలో ఇండైరెక్ట్గా ఏం చెప్తారంటే, నేను పెట్టిన ఎమ్మెల్యే డమ్మీ క్యాండిడేట్, మీరు నన్ను గెలిపేయండి, నేను దత్తత తీసుకుంటా అంటుండు. ఒకవైపు నేనేమంటున్నా, అమిత్ షా గారితో కేంద్ర మంత్రులతో మాట్లాడొచ్చినా, నన్ను గెలిపియండి, 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఆసుపత్రులు, రోడ్లు, కాలేజెస్, స్కూల్స్, చేనేతర కార్మికులకు హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్కు నాకు ఆల్రెడీ కేంద్ర మంత్రులు హామీ ఇచ్చిండ్రు. తప్పకుండా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని కేసీఆర్ గాలికి వదిలేసి ₹1 రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు కాబట్టి ఒక 1000 కోట్ల నిధులతోటి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. మునుగోడు నియోజకవర్గంలో పేద మహిళలకు 50,000 మందికి ₹2 లక్షల ఒక్కొక్కరికి చొప్పున ముద్రా లోన్స్ నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, జాతీయ బ్యాంకుల ద్వారా 50,000 మంది మహిళలకు 2 లక్షల చొప్పున లోన్ ఇప్పిస్తా. టీఆర్ఎస్ నాయకులు ఇవన్నీ జూటా మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు దుబ్బాక, హుజురాబాదు ఇక్కడంతా గెలిచింది బీజేపీ, గెలిచినా అక్కడికి ఇంతవరకు నిధులు ఇవ్వలేదు, ఇక మునుగోడుకి ఏమిస్తారు అంటూ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. మరి కరెక్టే 8 సంవత్సరాల నుంచి 2 బెడ్రూమ్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇస్తామన్నారు, 3 ఎకరాలు ఇస్తామన్నారు, రుణమాఫీ చేస్తామని చేయలేదు. డెవలప్ KG to PG ఉచిత విద్య అన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టిస్తాను ఇంతవరకు కట్టియలేదు. మరి మాట తప్పింది కేసీఆరా, బీజేపీనా? అసలు బీజేపీ అధికారంలోకి రాలే. ఇక్కడ 8 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబం అంతా, కేసీఆర్ తోత్తులంతా లక్షల కోట్లు దోసుకున్నారు. కానీ ఈ పేద ప్రజల్ని గాలికి వదిలేసారు. అందుకని ఈ పోరాటం, ఇది మలి ఉద్యమం, ఇది ఎన్నిక కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన బొందబెడతందుకు వచ్చిన ఎన్నిక ఇది. తెలంగాణలో ఈ మునుగోడులో ఇచ్చే తీర్పుతోటి తెలంగాణలో మార్పు అవుతుంది.